వెల్కమ్ టు లిల్లీ కిచెన్. ఈరోజు మనం డ్రై రోస్ట్ ఫిష్ కర్రీని ఎలా తయారు చేయాలో చూసి చేసి నేర్చుకుందామండి. ఇది ఎండు చేప ఫ్రై చేసి రోస్ట్ చేసిన ఎండు చేపని కూర చేస్తే ఎంత కమ్మగుంటుందో చూసి చేసి నేర్చుకుందాం. ఇప్పుడు మనం ఒక బాండిల్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఈ నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న ఎండు చేప ముక్కల్ని చక్కగా ఆయిల్లో వేసేసి ఫ్రై చేసుకోవాలండి. మీడియంగా ఫ్రై చేసుకోవాలి, మరి డీప్ ఫ్రై చేయకూడదు. అవి మరలా మన కర్రీలో ఉడకాలి కాబట్టి కొంచెం ఒక 50% ఫ్రై అయ్యేలాగా మనం ఫ్రై చేసుకొని చక్కగా వాటన్నిటిని తిప్పుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. చూడండి, ఈ విధంగా ఆయిల్లో ఒక 50% మాత్రమే ఫ్రై అవ్వాలి. ఈ కర్రీ చాలా చాలా బాగుంటుందండి. ఈ కర్రీ లాస్ట్ వరకు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. చూసి మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి. చూడండి, ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం ఈ రోస్ట్ ఫ్రై చేసుకున్న ఈ ఫిష్ పీసెస్ అన్నీ పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు మరలా ఇదే స్టవ్ మీద మనం ఒక ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ కొంచెం వేసుకొని ఒక 4 స్పూన్స్ వేసుకొని కొంచెం పోపు దినుసులు వేసుకొని వేడెక్కిన తర్వాత మనం తరిగి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిరపకాయలు అంటే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్న ముక్కలు వేసేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా బాగా వాటిని ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ పచ్చి వాసన అంతా చక్కగా పోవాలి. ఈ పచ్చి వాసన అయితే పోయిన తర్వాత పోతేనే మనకి కర్రీ బాగా టేస్ట్ వస్తుంది. ఇవి అంత తొందరగా వేగవు కాబట్టి, ఫ్రై అవ్వవు కాబట్టి ఉల్లిపాయలు కొంచెం మనం మూత పెట్టుకొని ఒక 2-3 మినిట్స్ మగ్గనిద్దామండి. అవి ఒక 3 మినిట్స్ తర్వాత బాగా మగ్గిపోతాయి. చూడండి, ఈ విధంగా అవి కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి. పచ్చిగా ఉన్నప్పుడు మాత్రం చేయకూడదు. చేంజ్ అయిపోతున్నాయి చూడండి, బ్రౌన్ కలర్ వచ్చేస్తూ ఉంది. ఈ కర్రీ అయితే చాలా చాలా బాగుంటుందండి. ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఆనియన్స్, నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న కరివేపాకు వేసుకోవాలి. అవి వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలండి. ముందే వేడివేడే ఆయిల్లో మనం కరివేపాకు వేయకూడదు వేడిగా ఉన్నప్పుడు, ఎందుకంటే వాటి కలర్ చేంజ్ అయిపోయి మాడిపోతాయి అన్నమాట. చూడండి, ఈ విధంగా బ్రౌన్ కలర్ అంటే గోల్డ్ కలర్ వచ్చేదాకా మనం కొంచెం మగ్గనివ్వాలి. ఓపిక్గా టైం పడుతుంది, అయినా ఓపిక్గా మగ్గనివ్వాలి. ఈ టైంలోనే మనం కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఆనియన్స్, మనం టమోటాలు వేసుకోవాలన్నమాట. కట్ చేసి పెట్టుకున్న టమోటాలు, నేనైతే 3 టమోటాలు వేసాను. మీరు ఎన్ని చేపలు చేసుకుంటారో దాన్ని బట్టి మీరు టమోటాలు వేసుకోవాలా. దీనికి తగినంత క్వాంటిటీ అంటూ ఏమీ లేదు. కొంచెం టమోటాలు మనం అటు ఇటు ఆయిల్లో తిప్పుకున్నాక కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఎందుకంటే దీనికి ఇంత సాల్ట్ అని కొలత లేదు, ఎందుకంటే మనకు చేపల్లో ఎండు చేపల్లో ఉప్పు ఉంటుంది కాబట్టి గమనించుకొని వేసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకోవాలండి. మూత పెట్టుకున్న తర్వాత ఒక 2 మినిట్స్కి కొంచెం మగ్గాయి చూడండి. కొద్దిగా మగ్గిన తర్వాత చక్కగా వీటిని ఈ విధంగా మనం మూత పెట్టేసుకొని మగ్గిస్తే బాగుంటుంది. కొంచెం మగ్గిన తర్వాత 50% టమోటాలు మగ్గిన తర్వాత మనం కారం వేసుకోవాలి. ఇది మామూలు పచ్చికారం కాదండి, ధనియాలు, మెంతులు, జీలకర్ర, పసుపు, ఆవాలు వేసి మరాడించి పెట్టుకున్న కారం అన్నమాట, కూరలో కారము. అది స్ప్రెడ్ చేసిన తర్వాత కారము ఈ మనం రోస్ట్ చేసి పెట్టుకున్న ఎండు చేప ముక్కలు ఉన్నాయి కదా, ఇవి అందులో వేసేసుకోవాలన్నమాట. ఇవి బాగా అంతా సెట్ చేసేసుకోవాలి, బాగా స్ప్రెడ్ చేసేసేయాలి ఇవన్నీ కూడా చక్కగా. ఇప్పుడు మరలా మనం మూత పెట్టేసుకొని 2 మినిట్స్ తర్వాత ఆ కారం సరిపోదు, ఈ చేపల మీద కూడా మనం కొంచెం లైట్గా ఒక 1/2 స్పూన్ కారం అనేది చల్లాలన్నమాట. అప్పుడే మనకి ముక్కకు బాగా కారం పడుతుంది. ఒక 2-3 మినిట్స్ తర్వాత చూస్తే బాగా టమోటాలు ఆవిరికి మగ్గిపోయి ఉంటాయి అన్నమాట, టమోటాలు ఇవన్నీ కూడా. ఇప్పుడు మనం ఇందాక రోస్ట్ చేసి పెట్టుకున్న ఆయిల్ అది వేస్ట్ చేయకుండా ఈ పైన వేసేసుకొని మొత్తం కలిపేసేయాలండి. చూడండి ఎంత బాగా ఉందో కర్రీ, చూస్తూ ఉంటే నాకైతే నోరు ఊరిపోతుంది. ఈ టమోటాలు అయితే కొంచెం ముక్కలుగా ఉన్నాయి, అవి బాగా మగ్గాలండి. అట్లా ముక్కలుగా ఉండకూడదు, చక్కగా మెదిగిపోవాలన్నమాట, కరిగిపోవాలి ఆయిల్లో, అప్పుడే బాగుంటుంది. చాలా చాలా కమ్మటి ఫ్రై డ్రై రోస్ట్ చేపల కర్రీ రెడీ అయిపోతుంది. 3 మినిట్స్ తర్వాత మనకు బాగా మగ్గిపోయిన కర్రీ రెడీ అయిపోతుందండి. అప్పుడే దించేసుకోకూడదు, వెంటనే ఇంకా మనం చక్కగా ఎంత బాగా మగ్గితే అంత రుచి ఎక్కువగా ఉంటుందండి. చూడండి, ముక్కగా అలాగే ఉండి చెదిరిపోకుండా మనం రోస్ట్ చేసుకొని చేపల కూర చేసుకుంటే ఎండు చేపల కూర ఆ ముక్క అనేది చెదరకుండా ఉంటుంది. ఇంకా ఆల్మోస్ట్ ఫైనల్కి వచ్చేసిందండి. ఇప్పుడు మనం దించబోయే ముందు వెల్లుల్లి రెబ్బలు ఒక 4 దంచి కచ్చా పచ్చాగా వేసేసుకుంటే అబ్బో ఆ కమ్మదనం వేరుగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుందండి. కూరకి మరి ఎక్కువ టేస్ట్ అనేది వస్తుంది.
వెల్లుల్లి రెబ్బలు వేసిన తర్వాత ఒక 3 మినిట్స్ మగ్గినాక మూత పెట్టి మగ్గనివ్వాలి. మగ్గేసి సిమ్లో పెట్టేసేయాలండి. అప్పుడు మగ్గిన తర్వాత ఈ ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది. అప్పుడే కూర మనకి రెడీ అయిపోయిందని అర్థం అండి. ఇప్పుడు మనం చక్కగా ఆల్మోస్ట్ అయిపోయింది కర్రీ. మనం తీసేసి బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. చూడండి, ఏ ముక్కకు ఆ ముక్క విడివిడిగా నేను ఎంత కలబెట్టి ఎంత తిప్పినా కూడా ఆ కర్రీలోకి ఆ ముక్క అనేది చెదిరిపోకుండా అలాగే ఉంది కదా. చూడండి ఎంత బాగా ఉందో కర్రీ. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. మనకి వేడి వేడి అన్నంలోకి ఈ విధంగా చేసుకొని తింటే చాలా ఒక ముద్ద ఎక్కువే తినేయచ్చండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. మరి కామెంట్ బాక్స్లో మీకు ఎలా వచ్చిందో టేస్ట్ అనేది నాకు తెలియపరచండి. థ్యాంక్ యూ.